మచిలీపట్నం గ్రామీణంలోని బుసక తోడేళ్ల ఆకలికి వందలాది ఎకరాల ముడా భూములు, ప్రభుత్వ స్థలాలు గుల్లబారిపోయాయి. గతంలో వైసీపీ నేతల ఆగడాలను అడ్డుకున్న వారు అదే బుసక మాఫియాలతో చేతులు కలిపి కోట్లు దోచేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకుడికి సన్నిహితులుగా చలామణి అవుతున్న గోపువానిపాలెం, చినకరగాగ్రహారం, పల్లెతుమ్మలపాలెం గ్రామాలకు చెందిన వ్యక్తులు యథేచ్ఛగా అక్రమాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేయింబవళ్లనే తేడా లేకుండా ప్రొక్లైన్లతో తవ్వకాలు చేస్తుండటంతో 10 అడుగుల ఎత్తున ఉండే బుసక మేటలు కనుమరుగయ్యాయి. వేర్లు పైకి తేలి నేల కొరిగిన వందలాది తాటి చెట్లు అక్రమార్కుల ఆగడాలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సహజ వనరుల దోపిడీతో వందల ఎకరాల భూములు చెరువులుగా మారాయి. మచిలీపట్నంలో బుసక అక్రమ తవ్వకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మట్టి అలాగే ఇసుక బుసకలను లూటీ చేసి కోట్లకు పడగలెత్తిన వైసీపీ నేతల దారిలో ప్రస్తుతం కూటమి నేతలు కూడా పయనిస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రం మచిలీపట్నం గ్రామీణంలో బుసకను కొల్లగొడుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు బుసకాసురులు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే మచిలీపట్నం పోర్టుకి సమీపంలో ఉన్న భూములు, బుసక భూములను యథేచ్ఛగా పోర్టు భూములు, అలాగే పోర్టు భూముల సమీపంలో ఉన్న ముడా భూముల్లో యథేచ్ఛగా బుసకను తవ్వి జేసీబీలతో అలా లారీలు అలాగే ట్రాక్టర్ల ద్వారా అమ్ముకుంటున్న పరిస్థితి ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ట్రాక్టర్కి వచ్చి 600 రూపాయలు అలాగే లారీకి వచ్చి 6,000 రూపాయల దాకా దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. బుసక తవ్వకాలకి సంబంధించి అధికారులు ఇటువైపు ఏం జరుగుతుందా అనేది కూడా పర్యవేక్షణ లేకుండా ఉన్నారు. గతంలో ఇదే ప్రాంతంలో వైకాపా నేతలు తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్న నేపథ్యంలో, ఎందుకంటే గతంలో ఈ బుసక తవ్వకాలు అడ్డు చెప్పిన టీడీపీ నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా బుసక తవ్వకాలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారంటూ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రచారం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే పోర్టు నిర్మాణం జరుగుతుంది. పోర్టు నిర్మాణానికి కూతవేటు దూరంలోనే ఇదంతా కూడా బాగా చదునుగా ఉండే నేల. కానీ ఈ బుసక తవ్వకాల వల్ల భారీ గుంతలు ఏర్పడంతో ఈ గుంతల్లో నీరు అనేది చేరడం జరిగింది. సముద్రంలో గనక అనుకోని మార్పులు సంభవించి సముద్రపు నీరు గనక ఇటు గనక చొచ్చుకు వస్తే ఓళ్లకుళ్ళు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడుతుందని కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికైనా మేల్కొని ఈ పోర్టు నిర్మాణంలో, పోర్టు సమీపంలో ఉన్న ఈ భూముల్లో బుసక తవ్వకాలు జరపకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ భారీగా ఏర్పడిన గుంటల్లో భారీగా నీరు చేరడంతో ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తెలియక ఈ గుంటల్లోకి వస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఇటువంటి తవ్వకాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. మరొకవైపు ఈ గుంటల్లోకి ఎవరు రాకుండా కూడా ఈ గుంటలన్నీ కూడా చదును చేయాలి. మరొకవైపు ఈ అక్రమంగా బుసక తవ్వుతున్న వారెవరైతే ఉన్నారో వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.